హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. సో మీరు అందరూ కూడా అనాలిసిస్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో ఎగ్జామ్స్ రాసిన పిల్లలు నాతో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీతో మాట్లాడదామని నేను లేట్గా వీడియో చేస్తున్నాను. సో వీడియో రావటం లేట్ అయినప్పటికీ కంప్లీట్ ఫుల్ మెమొరీ బేస్డ్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఎలా వచ్చింది ఏంటనే విషయాలు తెలుసుకొని వాటిని మీకు తెలియజేయడానికే వీడియో కాస్త లేట్ అయింది. కాబట్టి కంపల్సరీగా వీడియోని లైక్ చేసి అందరూ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎగ్జామ్ పేపర్ అయితే బాగానే వచ్చింది, ఓకేనా? అయితే మనం అనుకున్న విధంగా ఒక చిన్న మిస్ పాయింట్ ఎక్కడ జరిగింది అంటే, ఈరోజు జరిగిన 27th నవంబర్ 2025 ఫస్ట్ షిఫ్ట్ పేపర్లో రఫ్గా ముందు మాట్లాడుకుంటే మ్యాథ్స్ అనేది మోడరేట్గానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. దీంట్లో ఒక 7 క్వశ్చన్స్ అనేవి చాలా హార్డ్గా ఉన్నాయి. హార్డ్ అంటే అవి ఏంటి అంటే క్యాలిక్యులేటివ్ అనమాట, క్యాలిక్యులేటివ్గా ఉన్నాయి. అది మ్యాథ్స్ గురించి. ఆ తర్వాత రీజనింగ్ వచ్చామనుకోండి, రీజనింగ్ 30 క్వశ్చన్స్కి 30 ఆన్సర్ చేయొచ్చు. సో దీంట్లో ఎటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఏమీ లేవు. క్వశ్చన్స్ కూడా చాలా ప్యారల్గా అడిగేశాడు, ఆల్ఫాబెట్ సిరీస్ని బాగా అడిగాడు అని పిల్లలు చాలామంది నాతో చెప్పారు, ఓకేనా? సో సైన్స్ కూడా 25 క్వశ్చన్స్కి చాలామంది పిల్లలు 24, 23 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఓకేనా? వాళ్ళు రాసిన మ్యాటర్ని మీకు డైరెక్ట్గానే చూపిస్తాను, చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటొచ్చి తేడా పడింది ఎక్కడ అంటే కరెంట్ అఫైర్స్ దగ్గర. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం 15 క్వశ్చన్ల నుంచి 16 క్వశ్చన్ల వరకు ఇవే అడిగాడు. సో హిస్టరీ క్వశ్చన్స్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ కనపల్లా. సో ఇంతమందిలో పేపర్ని ఎక్కడ తొక్కాలి అనుకున్నప్పుడు మ్యాథ్స్లో తొక్కలేదు, రీజనింగ్లో అండ్ సైన్స్లో ఫెయిర్గా జెన్యున్గా ఇచ్చేసి కరెంట్ అఫైర్స్లోనే కథ మొత్తం పెట్టాడు. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ చదువుతారో వాళ్ళకి ఇది ప్లస్ అయ్యిద్ది, లేకపోతే ప్లస్ అవ్వదు. ఈరోజు అలా మార్చేశాడనమాట. సో ఇది ఓవరాల్గా ఎగ్జామ్ ఎలా జరిగింది అంటే ఫస్ట్ షిఫ్ట్. కాస్త లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుంటే ఎగ్ ప్రొడక్షన్ ఆర్ కాల్డ్ లేయర్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడంట. సో దీన్ని కొంతమంది పిల్లలు ఏమన్నారంటే పౌల్ట్రీ ఆఫ్ ఎగ్ ఏమని పిలుస్తారు, పౌల్ట్రీ ఆఫ్ ఎగ్ బ్రీడ్, పౌల్ట్రీ ఆఫ్ ఎగ్ బ్రీడ్ గురించి క్వశ్చన్ అడిగారు సార్ అని చెప్పారు. తర్వాత పవర్ ఇన్ లెన్స్ డెఫినేషన్ స్టేట్మెంట్ వైజ్ ఆప్షన్స్ అనమాట. సో లెన్స్లో పవర్ మీద స్టేట్మెంట్ ఆధారితంగా క్వశ్చన్ అడిగాడు. 220 volts 44 రెసిస్టెన్స్ ఇచ్చి మనకి పవర్ అడగడం జరిగింది. పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. తర్వాత మిచెల్లి సోప్ మాలిక్యూల్ ఉంది కదా, ఆ సోప్ మాలిక్యూల్ మీద కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ విచ్ వన్ ఈజ్ ట్రూ. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి ఇచ్చేసి మనకి ఎగ్జాంపుల్ అడిగాడు అనమాట. అంటే కింద 4 స్టేట్మెంట్స్ లాంటికి ఇచ్చి దీంట్లో ఏది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్ అడిగాడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ F ఈక్వల్ టు 1/10 వేసి 1/15 వేస్తాం కదా, సో ఫ్రీక్వెన్సీ అడిగాడు. నెక్స్ట్ ఏ బాల్ ఈజ్ ఫాల్ ఫ్రమ్ ద టాప్, టైమ్ ఈజ్ గివెన్, గ్రావిటీ ఈజ్ గివెన్, దెన్ ద ఫైనల్ వెలాసిటీ. సో ఫైనల్ వెలాసిటీ V అడిగాడు, మనకి టైము గ్రావిటీ అనేది ఇచ్చాడు. రిఫ్రాక్షన్ మీద క్వశ్చన్ అడిగాడు. ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ కోసం యూజ్ అయ్యే టిష్యూ ఏంటి, మనం మాట్లాడుకున్నాం కదా ప్యారెంకైమా టిష్యూ అని, అలాగనమాట. మీడియం రియాక్టివ్ సర్వీస్ అనమాట, సర్వీస్ అన్నాడు, సిరీస్, ఓకేనా? నెక్స్ట్ ఈ అబ్బాయి ఇంకేం చెప్పాడు, అర్థమెటిక్ 20 ఈజీగా ఉన్నాయి, రీజనింగ్ అవుట్ ఆఫ్ అన్ని ఈజీయే, GA టోటల్గా కరెంట్ అఫైర్స్ మీదే అడిగాడు. ఫైనల్లీ మీ క్లాస్ వల్ల నేను 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జరిగిన విషయం. ఇంకొకరిది చూద్దాం. ఇదిగోండి ఈ అబ్బాయి, సైన్స్ ఈజ్ వెరీ ఈజీ, ఆస్తమా ఎఫెక్ట్ విచ్ పార్ట్. అర్థమైందా? అంటే లంగ్స్లో ఏ పార్ట్ని ఆస్తమా ఎఫెక్ట్ చేసిద్ది, బ్రాంకియోల్స్, బ్రాంకైన్ ఉంటాయి కదా, సో అది అడిగాడు అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ బికాజ్ ఆఫ్ అన్నాడు. క్లోరిన్ రామిక్స్ 35.5 కదా, ఫ్రాక్షన్లో ఏదో అడగటం జరిగింది. ఫ్రీక్వెన్సీ సౌండ్ ప్రాబ్లం ఇందాక చెప్పాం కదా. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇదిగోండి కరెక్టే. పౌల్ట్రీ ఆఫ్ ఎగ్ విచ్ బ్రీడ్ దీనికి సంబంధించి అడిగాడు. ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ విచ్ పార్ట్, వెలాసిటీ మీద ప్రాబ్లం, రోల్ ఆఫ్ మిచెల్లి, హైడ్రోఫోబిక్ హైడ్రోఫిలిక్ అని మాట్లాడుకున్నాం కదా అది. వేరియేషన్ అండ్ స్పీసీస్లో వేరియేషన్ ఎందుకు వచ్చింది, వైవిధ్యం, ఓకేనా? మ్యూటేషన్స్ వల్ల వచ్చిందని కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం.
నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ మీద అడిగాడు, అమీబాలో జరిగే సెక్షువల్ రీప్రొడక్షన్ మీద అడగటం జరిగింది. అది కాకుండా ఫ్రాగ్మెంట్ మీద ఇంకో క్వశ్చన్ అడగటం జరిగింది. సో అమీబా రీప్రొడక్షన్ అడిగాడు, ఫ్రాగ్మెంటేషన్ మీద అడిగాడు. డైప్లాయిడ్ టు హ్యాప్లాయిడ్ చెప్పాను. డైప్లాయిడ్ టు హైప్లాయిడ్ అంటే మీకు ఏం చెప్పాను నేను, మియోసిస్, క్రోమోజోమ్ సంఖ్య ఇక్కడ ఏమైంది, ఆఫ్ అయింది. ఆఫ్ అయ్యేది అక్కడ మియోసిస్ అని కూడా చెప్పాను నేను. నెక్స్ట్ రియాక్టివిటీ సిరీస్ మీద అడిగాడు అనమాట. నెక్స్ట్ జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎన్నోసార్లు మనం సాల్వ్ చేసాం, దాని మీద అడిగాడు. నాఫ్థలిన్ రియాక్షన్ అడిగాడు అనమాట. నాఫ్థలిన్ బాల్స్ అనేవి వాటిని హీట్ చేసినప్పుడు, క్వశ్చన్ బాగా చెప్పాడు అబ్బాయి చూడండి. నాఫ్థలిన్ బాల్స్ని హీట్ చేసినప్పుడు అవి ఎటువంటి ఫ్లేమ్ వచ్చింది, స్టీల్ దాంట్లో దాన్ని కాల్చినప్పుడు ఆ స్టీల్ మీద ఏ కలర్లో, బ్లాక్ కలర్లో మచ్చపడిద్ది అని అడిగాడంట. నాఫ్థలిన్ బాల్స్ తీసుకొని నువ్వు మండించినప్పుడు అది వేడి వచ్చి ఆ ప్రాంతం మొత్తం కాలిద్ది కదా, స్టీల్లో పెట్టి కాల్చినప్పుడు స్టీల్ మీద ఏ కలర్లో పడిద్ది, నాఫ్థలిన్ మండించినప్పుడు వచ్చే కలర్ ఏంటి, స్టీల్లో కాలినప్పుడు దాని మీద పడే ముద్ర ఏంటి, ఇలా అడిగాడంట. ఇలా కాస్త స్టేట్మెంట్ ఆధారితంగా అడిగాడంట. నెక్స్ట్ రిఫ్రాక్షన్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు, సొల్యూషన్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వర్క్ మీద జీరో బేస్డ్ క్వశ్చన్, వర్క్ జీరో బేస్డ్ మీద అడిగాడు. డిఎన్ఏ కాపీస్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. పవర్ ఈక్వల్ టు v²/r. ఓకేనా, దీని మీద ప్రాబ్లం అడగడం జరిగింది. పొటెన్షియల్ డిఫరెన్స్ బేస్ మీద స్టేట్మెంట్ క్వశ్చన్ అని చెప్పాడు. సో దిస్ ఈస్ ద మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో మోస్ట్లీ అన్ని ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి, ఏదో 4-5 మెమొరీ బేస్డ్ ఉండొచ్చు. రీజనింగ్ వెరీ ఈజీ, 30 డూయబుల్ అనమాట, చేయగలిగినవి. ఇక మ్యాథ్స్లోకి వస్తే రేషియో నుంచి 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 4 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2, సింప్లిఫికేషన్ 3, హెచ్సిఎఫ్ ఎల్సిఎం 1, టైమ్ అండ్ వర్క్ 2, టైమ్ అండ్ డిస్టెన్స్ 2, జామెట్రీ 1, టెక్నోమెట్రీ 1, ఆల్జిబ్రా 9 క్వశ్చన్స్, మీడియన్, కాంపౌండ్ టెస్ట్, పెంటగాను, మెన్స్ట్రుయేషన్ సిలిండర్ అనమాట. ఓవరాల్గా ఒక 20 క్వశ్చన్స్ చేయగలిగేలా వచ్చినాయి. ఇక 5 క్వశ్చన్స్ ఏంటంటే సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియాని కంపారిజన్ చేయటం, పైప్స్ అండ్ డిస్టెన్స్లో కాస్త ట్రిక్కీగా ఇవ్వటం, అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా ట్రిక్కీగా క్వశ్చన్స్ అడిగాడంట. ఒక 5 క్వశ్చన్స్ ట్రిక్కీగా క్యాలిక్యులేటివ్గా అడిగాడు, మిగతాదంతా ఇబ్బంది ఏం లేదు. మ్యాథ్స్ ఈజీ బట్ సమ్ ఆర్ క్యాలిక్యులేటివ్ అని చెప్పాడు. జీకే నో పాలిటీ, నో జోగ్రఫీ, నో హిస్టరీ, నో ఎకానమీ అనమాట. నెక్స్ట్ ఇంకోటి చెప్పింది చూద్దాం. హాయ్ అన్న, మా ఫ్రెండ్ ఇవాళ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ రాశాడు, మ్యాథ్స్ ఈజీ టు మోడరేట్, 15 చేయొచ్చు. అంటే కొంతమంది 20 చేయగలిగారు, కొంతమంది 15 చేయగలిగారు, వాళ్ళ క్యాపబిలిటీ అనమాట. రీజనింగ్ ఈజీగా ఉంది, యూజీ ప్యాటర్న్, అండర్ గ్రాడ్యుయేట్లో ఎలా ఉందో రీజనింగ్ సేమ్ అదే ప్యాటర్న్. నో స్టేట్మెంట్స్, నో క్యాలెండర్, నో క్లాక్స్, సైన్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3లో మీరు చెప్పారు చూసారా, అలాగే ఉన్నాయి అన్నాడు. 70% అవుతుంది అన్న, అంటే టెక్నీషియన్లో మనం మాట్లాడుకున్న సైన్స్ 70% కవర్ అయ్యిద్ది అని చెప్పాడు. ఇదనమాట, ఓకేనా. సో ఇది 27th ఆగస్ట్లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో చాలామంది క్వశ్చన్స్ బయట వస్తున్నాయి, కానీ క్వశ్చన్ పైన తెలుస్తుంది కానీ ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు. కాబట్టి మనకి చెప్పే మంది పిల్లలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను ప్రతి పాయింట్ కాస్త లోతున డిస్కస్ చేసి చెబుతాను. ఇంకో క్వశ్చన్ చెప్పాడు అబ్బాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ల మీద మనం చదువుతున్నప్పుడు లెటర్స్ కనపడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఒక భూతత్వం తీసుకొని ఆ లెటర్స్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆ లెటర్స్ అన్నీ ఎంబెడెడ్ అయినట్టు కనపడుతూ ఉంటాయి. ఓకేనా, పేపర్ మీద ఉండే లెటర్స్ని మనం చదవటానికి భూతద్దాన్ని దగ్గరికి తీసుకెళ్తే లెటర్స్ ఎంబెడెడ్ అవుతూ ఉంటాయి. దీనికి ఏ ఫీనోమీనా కారణం అని అడిగాడంట. ఓకేనా, ఇది కాస్త అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నాకు ఎగ్జాక్ట్గా ఇంకా బాగా ఎవరైనా చెప్తే వీటి మీద కూడా నేను లాస్ట్లో కుదిరితే వాటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా చేపిస్తాను. సో ఆ అబ్బాయి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పోలరైజేషన్, స్కాటరింగ్, డిస్పర్షన్ అని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడన్నా. ఎక్కువగా ఏం చేస్తున్నాడంటే కాన్సెప్ట్ మీద వెళ్తున్నాడన్నా. న్యూమరికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఫిజిక్స్లో న్యూమరికల్స్ చాలా తక్కువ ఉన్నాయి, కాన్సెప్ట్ మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో చూసారా, నాఫ్థలిన్ బాల్స్ని ఇలా వేడి చేసామని అడిగాడు. అలా తెలివిగా అడుగుతున్నాడన్న, స్టేట్మెంట్ ఆధారితంగా అడుగుతున్నాడు. సో మనం చదువుకున్న దానికి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో కాన్సెప్ట్ ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు పెట్టగలరన్నా అని చెప్పాడు. సో ఇదనమాట ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్. ఇలాగే సెకండ్ షిఫ్ట్లో కూడా మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రాస్తుంటే మీరు నాకు క్వశ్చన్స్, నా టెలిగ్రామ్ ఐడి తెలుసు కదా, @barium carbon, ఆల్రెడీ నా టెలిగ్రామ్లో కూడా పెట్టాను నేను, దానికి మీరు మెసేజ్ చేయండి, చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, తర్వాత షిఫ్ట్ వాళ్ళకి, మిగతా ప్రిపేర్ అందరికీ కూడా ఉపయోగపడుద్ది. ఓకేనా. సో
27th సెకండ్ షిఫ్ట్లో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.